అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం వీడియో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో 2 లింకులు ఉన్నాయి. ఒకటి ఉద్యోగులకు సంబంధించింది, ఒకటి పెన్షన్కి సంబంధించింది. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు దాని ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న 1వ తేదీ అయితే ఎవరికి కూడా పెన్షన్ బిల్లులో కదలకెళ్ళలేదు, ఎవరికి కూడా పెన్షన్లు జమ కాలేదు. ఉద్యోగులకైతే దాదాపుగా 50% వరకు జీతాలు జమ కావడం జరిగింది. అయితే ఈరోజు పెన్షనర్స్కి ఈ పెన్షన్స్ ఉదయం నుంచి స్టార్ట్ కావడం జరిగింది. భీమిలిలో జమ అయినట్లుగా మనకు తెలియజేశారు. అలాగే అనంతపురం ట్రెజరీ పరిధిలో జమ అయినట్లుగా తెలియజేశారు. అలాగే మంగళగిరి పరిధిలో మనకి 8 గంటల 30 నిమిషాల సమయంలో జమ అయినట్లుగా తెలియజేశారు. అలాగే కర్నూలు ఫ్యామిలీ పెన్షన్ జమ అయినట్లుగా తెలియజేశారు. అలాగే చిత్తూరు సంబంధించి ఇంకా పెన్షన్ జమ కాలేదని తెలియజేయడం జరిగింది కామెంట్ రూపంలో. అలాగే అనంతపురం జిల్లాలో పెన్షన్లు జమ కావడం మొదలైందని మనకి వాట్సాప్ గ్రూప్లో తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల్లాలో పెన్షన్ పడినట్లుగా సమాచారం. నక్కపల్లి ట్రెజరీ పరిధిలో పెన్షన్ జమ అయింది. అలాగే కడపలో కొన్ని చోట్ల జమ కావడం ప్రారంభమైంది. అలాగే భీమవరంలో కూడా జమ అయినట్లుగా సమాచారం. అలా ఈ విధంగా చాలామంది కామెంట్ రూపంలో అలాగే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తున్నారు. దాదాపుగా ఒక 20 నుంచి 30% వరకు ఈరోజు పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు ఒక 10% పైనే జమ అయ్యాయి. ఎవరైతే బిల్లుల్లో కదలిక వచ్చిందో వారికి జమ కావడం జరిగింది. మిగిలిన బిల్లులు ఒక 20 నుంచి 30% వరకు ఈరోజు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా అక్కడక్కడ ఈరోజు కూడా కొన్ని జమ అవుతున్నాయి. అయితే మిగిలిన పెన్షనర్స్ యొక్క బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. దాదాపుగా ఒక 70 నుంచి 80% బిల్లులు ఈ విధంగా ఇదే ఫండ్ క్లియరెన్స్ కోసం వెయిట్ అవుతూ చేస్తున్నాయి. అయితే మిగతా వారికి మాత్రం ఈరోజు మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఒక 60 నుంచి 70% వరకు ఉద్యోగులకి, ఒక 20 నుంచి 30% వరకు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.